నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్నా. సో ఎలక్షన్స్ ముందు వచ్చినంటే మళ్ళీ ఇప్పుడే వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏమన్నా యాక్టివ్ అయిందా? సో అతి త్వరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. వీళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది అని తెలుసుకుందామంటే వచ్చిన. సో నేను రాగానే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు నాకు ఇక్కడ కనిపించారు. సో వారితో మాట్లాడదాం, ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు, సో ఈ ఓటమికి గల కారకులు ఎవరు, సో ప్రజలు కారకులైనరా లేకపోతే బీజేపీలో ఉన్న కీలక నేతలే కారకులైరా, సో వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం నమస్తే. నమస్తే రాము. ఎట్లా చూస్తా ఉన్నారు ప్రజలు ఇచ్చిన తీర్పుని? ప్రజలు ఇచ్చిన తీర్పునైతే శిరసా వహించవలసిందే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేము 1 నుంచి 3 నుంచి 8కి వచ్చినాము. సో 7% నుంచి 14%కి వచ్చినాము. అది చాలా హర్షించదగిన విషయము. కానీ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం, అంటే అట్లీస్ట్ 15 to 18 అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. అండ్ కొన్ని ఏరియాస్లో అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాస్లో రాలేదు. కానీ దానికోసము ఎంపీ ఎలక్షన్స్కి అయితే ఖచ్చితంగా గట్టిగా ట్రై చేస్తాము. ఎంపీ ఎలక్షన్స్లో అవుట్ ఆఫ్ 17 ఖచ్చితంగా అట్లీస్ట్ 12 అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తున్నాయి. 3-4 నెలల కంటే ముందు మేమే మాట్లాడుకున్నాం, మీరు కూడా అన్నారు. సో అధికారంలోకి మేమే సింగిల్గా రాబోతా ఉన్నాం, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోను అని చెప్పినారు. సో ఈ 8 సీట్లతోటి మీరు సంతృప్తిగా ఉన్నారా? ఒకనొక దశలో అధికారం ఇవ్వడానికి ప్రజలు మీకు సిద్ధంగా ఉండే, ఎందుకు ఈ 8 సీట్లకి పరిమితమైనారు? అధికారం ఇవ్వడానికి ప్రజలు ఖచ్చితంగా సిద్ధం ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేసిందంటే కొన్ని అబద్ధాలు నిజమే అనేటట్టు గట్టిగా ప్రచారం చేసింది. ఆ అబద్ధపు ప్రచారమే ప్రజలు నిజం అనుకొని భారతీయ జనతా పార్టీ నుంచి మొగ్గు చూపడం మానేసిండ్రు. అండ్ అప్పటి నుంచి మీరు ఇప్పటికి లాస్ట్ 10 daysలో కూడా చూస్తే అసలు దొంగలు ఎవరో లేకపోతే అసలు దొంగ ప్రచారం ఎవరు చేసిండ్రో ప్రజలు మెల్లమెల్లంగా గ్రహిస్తుండ్రు. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రజలను వాళ్ళ తీర్పు ఎలా ఏకీభవిస్తుందో, అంటే ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తుందో అది చూసుకునే దీంట్లో ఉన్నాము. అండ్ మేము ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్కి గట్టిగా ప్రయత్నించి అండ్ మా స్ట్రాటజీ, మా అనాలిసిస్ ద్వారా మేము ఖచ్చితంగా గట్టిగా వెళ్తున్నాం. సో నేను కూడా ఎలక్షన్స్ కంటే ముందు మీరు ప్రచారంలో మీరు ఎట్లయితే ముందుకు వెళ్తా ఉన్నారో మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి మేము కూడా అదే తరహాలో తిరిగినాం. సో భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు ఇవ్వరు అని అడిగినప్పుడు వచ్చిన మార్పులే. సో బండి సంజయ్ అధికారం దిశలో ఆయన అడుగులేస్తూ ఉంటే ఆయన తప్పించారు కాబట్టి మేము బీజేపీకి ఓటు వేయదలుచుకోలేదు. సో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమో అని మేము అనుకున్నాం కాబట్టి ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసామని చెప్పి పబ్లిక్ అంటూ ఉన్నారు. నిజంగా వచ్చిన మార్పులైనా మీకు ఇబ్బంది పెట్టింది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు చూస్తే భారతీయ జనతా పార్టీకి అర్బన్ ఏరియాస్లో ఓటు శాతము తక్కువైంది, కానీ ఇంకో ఏరియాస్లో ఎక్కువైంది. అర్బన్ ఓటింగ్ ఈసారి గమ్మత్తుగా మొత్తము బీఆర్ఎస్కే వెళ్ళిపోయింది. ఎందుకంటే అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ గ్యారంటీలు, వారంటీలు ఇవన్నీ నమ్మశక్యం కాదు, అది పాసిబిలిటీ లేదని వాళ్ళు గ్రహించేసిండ్రు. రూరల్ ఏరియాస్లో ఏంటంటే బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు అనుకున్నాము, బీజేపీ మీద ఇన్ని దుష్ప్రచారాలు అవుతున్నాయి, నిజమో కాదో అనే ఒక కన్ఫ్యూజన్. ఇక ఉన్నది ఒకటి కాంగ్రెస్కి దీనికి వేసేద్దాం కదా అన్నట్టు వేసిండ్రు. సో ఇది కాంగ్రెస్ కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి కానీ కాంగ్రెస్ కావాలి అని వేసిన ఓటు కాదు. వీళ్ళిద్దరు ఆప్షన్ తక్కువ అయ్యేసరికి, అంటే బీఆర్ఎస్ ఆప్షన్ వద్దనుకున్నారు, బీజేపీ ఒక కన్ఫ్యూజ్డ్ నెరేటివ్లో ఉన్నది కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్డ్ అయ్యిండ్రు. నెక్స్ట్ ఆప్షన్ కాంగ్రెస్ అని చెప్పేసి కాంగ్రెస్కి వేసిన ఓటు. సో ఇట్స్ అన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్, కానీ ప్రో ఇన్కంబెన్సీ ఓట్ అయితే అసలుకే కాదు. సో యాజ్ ద లాస్ట్ ఆప్షన్ కాంగ్రెస్కి వేసిండ్రు. కాంగ్రెస్ దీన్ని ఎంతవరకు హెల్పుకుంటుందో అది చూడాలి. సో మీ పార్టీ సంబంధించిన కీలక నేతలు చెప్పినారు ఎన్ని సీట్లు వచ్చినా మాదే అధికారం అని చెప్పారు. ఇంకేమైనా ఆప్షన్ ఉందా మీకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి? ఇప్పుడు మనం రాజ్యాంగంలోకి వెళ్తే అంటే ఇప్పుడున్న నంబర్స్ 64 అనుకుంటా, 64, 65, బీఆర్ఎస్కి 39, మేము 8, ఎంఐఎంకి 7. రాజ్యాంగం లో చూస్తే ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే సింపుల్ మెజారిటీనే అవసరం. కానీ మా నాయకులు కూడా గట్టిగా చెప్పిండ్రు, మేము గవర్నమెంట్ని కూల్ చేసే విధంగా మేము ఎప్పుడు ప్రయత్నించము.
కాంగ్రెస్ ని కూల్చేసే విధంగా ప్రయత్నిస్తుందేమో అది మేము వేచి చూస్తాం. సో 8 మంది కూడా గెలిచిన వాళ్ళు కాస్త సామాన్యులు లెక్క కనిపిస్తారు, ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా. సో ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి సో మేము అది చేస్తామని చెప్పిన అభ్యర్థులు కాదు. సో ఒక సామాన్యుల తరహాలో కనిపించి 8 మంది గెలిచారు. సో మేమే ముఖ్యమంత్రి అవుతాం, మేమే అధికారుల కోసం అని చెప్పిన నాయకులందరూ ఓడిపోయినారు కదా. ఈ తీర్పును ఎట్లా చూస్తా ఉన్నారు? ఇది ప్రజల విశ్వాసం కోల్పోయింది అన్నట్టు అనుకుంటారు. అంటే వాళ్ళ మీద ఇష్టం కన్నా ఎక్కువ విశ్వాసం. ఎందుకంటే ఒక కన్ఫ్యూజ్డ్ నెరేటివ్ లాస్ట్ 4 months నుంచి స్టార్ట్ అయింది. ఆ కన్ఫ్యూజ్ నెరేటివ్నే కాంగ్రెస్ క్యాపిటలైజ్ చేసుకుంది. ఎందుకంటే మీరు చూస్తే 3 ఏళ్ల నుంచి మేము యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేసినాము. ఈ వడ్డించిన ఇస్తారని కాంగ్రెస్ వచ్చి కూర్చొని తినేసి వెళ్ళిపోయింది. సో లాస్ట్ 2 months లోనే కాంగ్రెస్ ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అని చెప్పేసి ఏదో కాకమ్మ కబుర్లు అంటారు చూడు, అది చెప్పేసి కర్ణాటక ఫెయిల్డ్ మోడల్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తాము, మీరు మమ్మల్ని నమ్మండి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ తోని ఎంత యాష్టపడి ఉన్నారంటే సరే అమ్మా ఇది కాకపోతే ఇదన్నా అని చెప్పేసి అట్లా ఓటేసిండ్రు. సో మా నాయకులు అంటే వ్యవస్థాపకంగా ఆర్గనైజేషనల్లీ కొన్ని తప్పులు జరిగి ఉన్నా కానీ మా నాయకులు చేసిన తప్పుల కన్నా ఇది ఒక దుష్ప్రచారమే ఎక్కువైపోయింది. సో దాంతోనే ప్రజలకు నమ్మాలనా వద్దా అనే ఒక ఇబ్బంది క్రియేట్ అయింది. సో ఆ కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ కి అనిపించిందా లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితను లోపడేస్తే అధికారం మాకే వస్తుండే అన్న ఆలోచన మీలో వచ్చిందా ఈ రిజల్ట్స్ తర్వాత? కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మారిపోయింది ఎక్కడ తెలంగాణలో. అండ్ ఈ ఫ్యామిలీ అంటే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంతో కరప్షన్ చేసింది అని మనం 10 ఏళ్ల నుంచి అంటున్నప్పుడు దీంట్లో దొరికిందేమో అని తెలంగాణ ప్రజలు వేచి చూసిండ్రు. అయితే చట్టము దాని పని తను చేసుకోకపోతుంది అని అనుకుంటూనే అరెస్ట్ ఎప్పుడైనా కావచ్చు కవిత, ఇప్పుడు అరెస్ట్ కాదు అనేది ఏం లేదు. కానీ ప్రజలు ఏమి దానికోసం ఆగలేకపోయినరు. అంటే అరెస్ట్ ఒక ప్రాతిపదికన ఇన్వెస్టిగేషన్ లో అవసరం ఉంటే కంప్లీట్ అయినప్పుడు అవుతుంది. ఇన్వెస్టిగేషన్ అయితే ఎన్ని రోజులైనా ఎన్ని ఏండ్లైనా కావచ్చు అని ప్రజలు దాన్ని మనసులో పెట్టుకోలేరు. సో కవితను ఇన్వెస్టిగేటివ్లీ అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా చేస్తారు, ఇప్పుడైనా చేస్తారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని రేపు 21st పిలిచిండ్రు కాబట్టి. సో నెక్స్ట్ ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి కవిత. కానీ చట్టము అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసిన మంచి పని ఏంటంటే మేము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని జేబులో పెట్టుకొని తిరగము, మేము వాళ్ళను కంట్రోల్ చేయము. వాళ్ళు స్టాట్యుటరీ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో ఈమెను అరెస్ట్ చేసేది ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది. అరెస్ట్ అయ్యి ఆమెకు బెయిల్ కూడా రాకపోవచ్చేమో చాలా రోజుల వరకు. సో కానీ మీ వాళ్ళు చెప్పిన మాటలే కదా, అరెస్ట్ చేస్తాం లోపడేస్తాం అని చెప్పి, అంటే ఆ మాటలే ఇబ్బంది కాలేదా? ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండే అన్నట్టు చెప్పిండ్రు. సో అది పొలిటికలీ చూస్తేనైతే ఇబ్బంది కావచ్చు. కానీ ప్రజలు అది ప్లస్ అదర్ ఆర్గనైజేషనల్ కారణంగా భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం కొంచెము కుదిరి వెళ్ళిపోయింది ఆ టైంలో అన్నట్టు. కానీ ఇప్పుడు నమ్మకం వాపసు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10 రోజులు అంటే 2 వారాల కొత్త ప్రభుత్వం ఏమేం చేస్తుంది, ఎన్ని గ్యారంటీలు ఒప్పుకుంది, ఎన్ని గ్యారంటీలు ఇప్పటి వరకు చేస్తామని చెయ్యలేదో ప్రజలకు తెలిసిపోతుంది. ఓకే మేడం, మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, దానికి తోడు బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు కొనసాగుతూ ఉన్నారు. సో మీ అంతర్గత కొట్టాడల వల్ల కార్యకర్తలు బలవుతూ ఉన్నారు. సో లీగల్ పాయింట్స్తో పాటు పొలిటికల్ పాయింట్స్ ఏమైనా చెప్పదలుచుకురా మీ పార్టీలో ఉన్న కీలక నేతలు? ఎందుకంటే మీ అంతర్గత కొట్టాలు స్టిల్ ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఈటల వర్గం ఒకవైపు కొట్లాడుతూ ఉంది, బండి సంజయ్ వర్గం ఇంకోసారి కొట్లాడుతూ ఉంది. ఏ కొట్లాటలో ఆ 2 నాయకులు పెట్టుకున్నారో సో ఆ 2 నాయకులు ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ ఓవరాల్ ఈ ఎపిసోడ్లో కార్యకర్తలు జెండాను మోస్తున్న కార్యకర్తలు ఆగమవుతలేరా? అది అంటే ఎప్పుడైనా ఇంటర్నల్ అంటే భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎప్పుడు రాలేవు. కానీ ఈ ఇంటర్నల్ ఇష్యూస్ వలన పార్టీ ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో కార్యకర్తలు ఎస్పెషలీ నాకు అదే బాధ అనిపిస్తుంది. కార్యకర్తలు దాంట్లో
కన్ఫ్యూజ్డ్గా దాంట్లో అటు ఇటు కాకుండా అయిపోయారు. బట్ అవి సాల్వ్ అవుతాయి. అండ్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ కోసము కొత్త దీంతో వాళ్ళు ప్రచారంలోకి ప్లస్ హన్లోకి వెళ్ళిపోయారు కూడా. కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సామరస్యంగా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటుంది. ఎంపీ ఎలక్షన్స్ కోసం అయితే ఖచ్చితంగా మేము చేసుకోవాల్సిందే. ఓకే, సో మళ్ళీ రాష్ట్ర శాఖలో మార్పులు అంటారు. రఘునందన్ రావుని అధ్యక్ష హోదాలో కూర్చోబెట్టే అవకాశం ఉందంటారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మార్పులు వచ్చే అవకాశం ఉందా ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు? అంటే సెంట్రల్ టీమ్ మారవాలనుకుంటే అది వాళ్ళ ఇది. కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ మార్పులు రావాల్సిన అవసరం ఉందా? అంటే మార్పు రావాల్సిన అవసరం కన్నా ఎక్కువ మనం అందరం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. మార్పు రావాల్సిన అవసరం ఉన్నదా లేదా అది నేను చెప్పలేను. కానీ మార్పు ఒకవేళ వస్తే అది ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొనే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కానీ ఎంపీ ఎలక్షన్స్ కోసం అయితే ఖచ్చితంగా అందరూ గట్టిగా వర్క్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మార్పులు ఉంటాయా అది మనం వేచి చూడాలి. సో ఎంపీ ఎలక్షన్లో కూడా తక్కువ సమయం ఉంది. గతంలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్పినారు జహీరాబాద్ బరిలో పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తా అని చెప్పారు. సో తక్కువ సమయం ఉంది కాబట్టి మీ పార్టీ ముందు ఏమైనా పెట్టిరా నేను జహీరాబాద్ బరిలో నేను పోటీలో ఉంటా అని చెప్పి? ఖచ్చితంగా అండి. అంటే జహీరాబాద్ మా ఫాదర్ మదర్ అంటే లైక్ మా ఊరు ఐఎమ్ అదేంది అది మా స్వగ్రామం సొంత స్థలం. సో జహీరాబాద్ నుంచి పార్టీ ఆదేశిస్తేనైతే ఖచ్చితంగా నేను రెడీ. సో ఎంత మేరకు రెడీగా ఉంది పార్టీ మీకు అవకాశం ఇవ్వడానికి? ఇప్పుడు అంటే పార్టీ మొత్తము అన్ని బలాలు అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ థింగ్స్ అంటే విమెన్ అని అన్ని ఆల్ రీజన్స్ విమెన్ పొలిటికలీ అక్కడ ఉన్న స్థానిక సమస్యలు స్థానికంగా సూటబిలిటీ అదంతా చూసి పార్టీ ఒక డెసిషన్ తీసుకుంటుంది. అండ్ ఎస్పెషలీ ఎంపీ ఎలక్షన్స్లో పార్టీ ఎప్పుడైనా కొంచెం సీరియస్గా డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళకు తెలుసు వాళ్ళు జహీరాబాద్ నుంచి అనుకుంటే ఖచ్చితంగా నేను రెడీ. కానీ రీసెంట్గా మీ పార్టీలో అయిన చీకోటి ప్రవీణ్ ఆ జహీరాబాద్ టికెట్ ఆశించే బీజేపీ కండువా కప్పుకోండు. సో ఇక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే అది పార్టీ డెసిషన్ కదండి. అంటే ఎవరైనా యూ కెన్ జస్ట్ రిక్వెస్ట్ ద పార్టీ ఎవరు అక్కడ కరెక్ట్ అనుకుంటుందో వాళ్ళకే స్థానం కల్పిస్తుంది. అండ్ యాజ్ అ ఉమెన్ యాజ్ అ ప్రొఫెషనల్ యాజ్ సంబడి హూస్ బిన్ విత్ ద పార్టీ అంటే పార్టీతోని చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు ప్లస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ప్లస్ స్థానికంగా సమస్యలు తెలుసుకున్న వారు స్థానికంగా ఉన్నవాళ్ళు అక్కడి నుంచి ఉన్న వాళ్ళను పార్టీ ప్రయారిటైజ్ చేస్తుంది అని అనుకుంటున్నాను. సో ఏదేమైనప్పుడు ఇప్పుడున్న రాజకీయాలు చూస్తూ ఉంటే పైసా లేని రాజకీయం చేయలేని పరిస్థితి. మద్యం సీసాలు ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్ ఇస్తేనే పబ్లిక్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో పోటీ చేయడం కరెక్టే అని మీరు భావిస్తూ ఉన్నారా? పోటీ చేయడం ఎటువంటి స్థితిలోనైనా ఒకవేళ పార్టీ ఆజ్ఞాపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ మేము భారతీయ జనతా పార్టీ అంటే ఉన్న 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అంటే మీరు కోరుట్లలో చూసుకోండి అరవింద్ ధరంపురి అయినా లేకపోతే కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు అయినా వాళ్ళు చేసిన పనిని భారతీయ జనతా పార్టీ భారతదేశము సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు చేసిన పనిని వాళ్ళు ముందటికి తీసుకుపోయారు. అది ప్రజల ముందట పెట్టిండ్రు. కానీ అబ్సల్యూట్లీ ఎటువంటి మద్యం సీసాలు డబ్బులు వాళ్ళు అస్సలు పంచలేరు. సో క్లియర్లీ భారతీయ జనతా పార్టీ నాయకులే ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిండ్రు. అండ్ ఆ ఎగ్జాంపులే ముందు జనరేషన్స్కి అదొక సిద్ధాంతంగా మారి ఈ మందు మద్యము డబ్బు బిర్యానీలు ఇవన్నీ తక్కువ అయిపోతాయి. సో మనం అందరం మార్పు రావాలని కోరుకున్నాం. ప్రజలు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. సో మారినట్టు ఏమైనా కనిపిస్తా ఉందా తెలంగాణ? లేదండి, తెలంగాణ సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తూ ఉన్నాం. సో పూర్తి స్థాయిలో ఇంకా అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది అంటా ఉన్నారు. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? 6 గ్యారెంటీ లేనిది ఒక గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు కాదు. అదే మేము గట్టిగా చెప్పుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే మా మేనిఫెస్టో చూస్తే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో తెలంగాణ
తెలంగాణలో ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఆర్థిక సిచ్యువేషన్ ఏముందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము బడ్జెట్ క్రియేట్ చేసినాం. మేము తెలంగాణ ప్రజలను ఇష్టం వచ్చినట్టు మోసం చేసి ఓట్లు పండుకొని దాని తర్వాత చూసుకుందాంలే అనే ఒక ఇర్రెస్పాన్సిబుల్ భావంతో మేము మేనిఫెస్టో క్రియేట్ చేయలేదు. అటువంటి భావంతో మేము ఓట్లు అడగలేదు. అక్కడ మేము వెనుక పడిపోయాం. ఇక్కడ కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి లేని నిజాలు సృష్టించి లేని బడ్జెట్ని ఉన్నట్టు చూపెట్టి కర్ణాటక ఫెయిల్డ్ మోడల్ని మేము తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తాము అనేసి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ఓట్లు దండుకుంది. ఇప్పుడు అది వాళ్ళు అనుభవిస్తుండ్రు. ఎందుకంటే డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు మేము రైతు బంధు అప్పుడు ఆపేసిన రైతు బంధు రిలీజ్ చేస్తాము అని అన్న వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేస్తలేరు? సీతకు ఒకసారి, ఇంకో మినిస్టర్లు ఒకసారి మేము గుట్టలు పుట్టలకి ఇయ్యమని చెప్పేసి రైతు కూలీలకే ఇస్తామని చెప్పేసి, లేకపోతే అదేంది ఎంక్రోచ్ అయిన కబ్జా అయిన భూములకి ఇయ్యమని చెప్పేసి, లేకపోతే వేల వేల బేనామీ బీఆర్ఎస్ వాళ్ళ బేనామీ భూములు ఉన్నాయి వాళ్ళకి ఇయ్యమని. మీ కేటగరైజేషన్ ఏ బేసిస్ మీద ఉండబోతుంది? మీరు అసలు ఇప్పటి వరకు కేటగరైజ్ చేయకపోతే మీరు అప్పుడు అబద్ధం ఎందుకు చెప్పిండ్రు? మేము కేటగరైజ్ చేసి పలానా వాళ్ళకే ఇస్తాము, ఇంతనే ఇస్తాము, ఇంతకన్నా ఎక్కువ ఉంటే మేము ఇయ్యము, వీళ్ళకు ఇయ్యము. మీరు ఆ కేటగిరీలు అప్పుడు ఎందుకో చెప్పలేదు. అప్పుడేమో ఇది ఇస్తాము అది ఇస్తాము, ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అని చెప్పేసి ఓట్లు బండుకుండ్రు. ఇప్పుడు రైతు బంధు రాలేదు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ దేవుడెరుగు. ఆడవాళ్ళు అయితే దాన్ని అంటే హ్యాపీ అన్హ్యాపీ ఏం లేదు. వాళ్ళు ఓకే నాకు ఈ ఫెసిలిటీ వచ్చింది నేను ట్రావెల్ చేస్తున్నా కానీ నాకు అవసరం లేదని అయితే క్లియర్గా అంటున్నారు. ఆర్టీసీ అయితే నిండా మునుగుతుంది. మీరు ఇవాళ విడుదల చేసిన వైట్ పేపర్లా మీరే 6,71,000 కోట్ల అప్పు ఉంది అని మీరు అంటున్నారు. దాంట్లో ఇంకో రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన దిగుబడి మన లాభాలు 20% కన్నా ఎక్కువ ఉంది. అది మనము పూడ్చుకోలేని స్థితిలో ఉన్నది అని మీరే అంటున్నారు. దళిత బంధు క్లియర్గా మీరు చదవండి. దళిత బంధు, రైతు బంధు, మైనారిటీ వెల్ఫేర్ నిధులు ఇవ్వలేకపోతున్నాము. ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? దానికి నిధులు లేవు అని చెప్పేసి మీరే అంటున్నారు. మళ్ళీ ఆ కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ 100 రోజులు అన్నారు. సరే 100 రోజుల వరకు మేము చూస్తాము మీరు 6, 13 ఎన్ని ఇచ్చేస్తారు. కానీ మీరు రైతు బంధు అయితే మీరు డేట్ ఇచ్చిండ్రు. రైతు బంధుకి 9వ తారీఖు అన్నారు. అప్పుడు అదేంటి మన రుణమాఫీకేమో కేసీఆర్ 1,00,000 రూపాయలు అంటే రేవంత్ రెడ్డి మాటలు అంటున్నా, కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫ్ చేస్తుండ్రు. మీరు తీసుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రుణం తీసుకోండి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణము వచ్చిన రోజే మాఫ్ చేస్తా అన్నాడు. సో అదే అంటే దాన్ని ఊసేలేదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఓల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ 3.0 అంటారు, లేకపోతే 5.0 లేకపోతే వాట్ ఎవర్. అండ్ శ్వేతపత్రం ఏదైతే రిలీజ్ చేశారో దేనికి సంకేతం? అంటే రేపు పొద్దున పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే సో ఇన్ని కోట్ల రూపాయలు అంటే హ్యాండ్స్ అప్ కి సంకేతం. మేము ఏం చేయలేము అబ్బా, 6 గ్యారంటీలు ఇచ్చినాం కానీ మేము చేయలేకపోతున్నాము. కేసీఆర్ అయితే మమ్మల్ని నిండా ముంచిండ్రు అని చెప్పేసి ఇది చేశాను. సరే నువ్వు వచ్చినప్పటి నుంచి విచ్ హంట్ అంటారు. కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంబట ఇది తీస్తా, ఈ లెక్కలు తీస్తా, ఆ లెక్కలు తీస్తా, ఎలక్ట్రిసిటీది ఈ లెక్క ఆ లెక్క, ఇరిగేషన్, కాళేశ్వరము, శనేశ్వరము, మేడిగడ్డ ఇవన్నీ అంటున్నావు. సరే అవన్నీ చెయ్యు కానీ నీ గ్యారంటీ లేదు. అంటే అడ్మినిస్ట్రేటివ్లీ అంటే నిన్ను చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నది ఒక రివెంజ్ డ్రామా స్టార్ట్ చేయడానికి కాదు కదా. అది నువ్వు చేస్తూనే నువ్వు ఇవ్వాల్సిన అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డి? గవర్నింగ్ దిస్ స్టేట్ అండ్ బీయింగ్ అ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పాలా. అటువంటి సిచ్యువేషన్ లో నువ్వు డబ్బులు లేవురా బాబు అని అన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చిన టెర్రర్ సంస్థలకు, ఉన్నలేని సంస్థలకు, టెర్రర్ మూలాలు ఉండొచ్చు అనే ఇంకో దేశంలో బ్యాన్ చేసిన సంస్థలకు అప్పనంగా 3 కోట్లు ఇచ్చేస్తావు. ఏంది అంటే నువ్వు పాలిటిక్స్ తప్ప ఇంకేం చేయదలుచుకుంటలేవా? కేసీఆరే పాలిటిక్స్ చేసి 10 ఏళ్లకు ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అంటే నువ్వు పాలిటిక్స్ తప్ప డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్
అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ చేయొద్దు అనుకుంటున్నావో ఆయన చెప్పాలి. ఓకే, సో ఒకవేళ పూర్తి స్థాయిలో ఈ 6 గ్యారెంటీలు అమలు అయితే ఎంపీ ఎలక్షన్లో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా ఏమైనా? 6 గ్యారెంటీలు అమలు అయ్యే స్థితిలో లేవు. ఒకవేళ అమలు అయితే కూడా ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇండియా అలయన్స్ మీద ప్రజలకు ఉన్న నమ్మకం అయితే అసలుకే లేదు. అంటే మీరు నిన్న ఆ ఎక్కిరి చాష్టలు, ఆ వైస్ ప్రెసిడెంట్కి అగేన్స్ట్ చేసే ఎక్కిరి చాష్టలు, మళ్ళా ఈ మల్లికార్జున్ ఖర్గేని ప్రైమ్ మినిస్టర్ అనేసరికి నితీష్ కుమార్ ఏడుపు, ఇదంతా మీరు చూస్తే ప్రజలకు ఎప్పుడైనా ప్రభుత్వం మీద నమ్మకం కలగాల. వీళ్ళందట్లల్లా ఎవరు దొంగ ఎవరు దొరనో తెలియదు. వీళ్ళందరూ అసలు నమ్మసక్యంగా ఉన్నారా? అసలు ఎవరన్నా మేము ప్రైమ్ మినిస్టర్ అయితే ఇలా ఉంటుంది అని చెప్పే స్థాయిలో ఉన్నారా? లేరు. సో ఇండియా అలయన్స్కి అయితే ఛాన్సే లేదు. తెలంగాణలో ఈ గ్యారంటీలు అమలు కావు. ఒకవేళ అయినా కానీ కాంగ్రెస్ అయితే రాదు. బీజేపీకి అవకాశం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రామన్. ఇది భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్తా ఉంది. సో ఎట్లా అమలు చేస్తారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉన్నారు. సో చూద్దాం, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఉద్యమాలు అలవాటే కాబట్టి మరో పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందా? ఒకవేళ అవసరం ఉంటే ఖచ్చితంగా కాలేజ్ టీవీ కూడా ప్రజలతో పాటు కలిసి పోరాటం ఖచ్చితంగా చేస్తూనే ఉంటుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.